గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సినిమాలలోనైనా తప్ప బయట ఎక్కడ కనిపించారు అనుకున్నాను. ఫైనల్గా మా ఇంటర్వ్యూకి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఉన్నాను నేను. సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు కదా నాది నా ఆర్ట్ గురించి అంతా. యా మీరు యూజువల్గా తరుణ్ భాస్కర్ గారి మదర్గా, గీతా భాస్కర్గా కొంతమంది వరకు తెలుసు. కాకపోతే స్కూల్స్ విషయానికి వచ్చేటప్పటికి అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విషయానికి వచ్చేటప్పటికి యు ఆర్ డూయింగ్ సంథింగ్ బియాండ్ ద లిమిట్స్ అనేది కూడా మాకు అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్ట్ విత్ అనే మూవీస్. ఓకేనా? తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్ అవ్వాలని అనుకున్నప్పుడు సో మిమ్మల్ని అంటే యాజ్ అ యాక్ట్రెస్గా యూజువల్గా ఒక మదర్ రోల్గా పెట్టడానికి సో అన్నప్పుడు వాట్స్ యువర్ రియాక్షన్? అంటే ఫస్ట్ థింగ్ నాకేందని అంటే నో అనలేకపోతే ఆ టైంలో, ఎందుకంటే అది 48 hour ఫిల్మ్, అది మీకు తెలుసు, అనుకోకుండా అన్నది 48 hour ఫిల్మ్ కాంపిటీషన్ అది. అయితే వాడు తిప్పలు పడి ఒక్కొక్క క్యారెక్టర్ని ఎతుకుతున్నాడు అనమాట. అప్పుడు ఇమీడియట్గా అది వచ్చిన జానరే వాడికి రొమాన్స్ అని. సో వాడు ఏదో ఎడ్యుకేషన్ గురించి చాలా వరకు రాసేది చేసేదన్నమాట. సో వాడికి ఆల్రెడీ అటువంటి స్టోరీస్ ఉండే, నాకు తెలుసు వాడి స్టోరీస్ది. అయితే సడన్గా రొమాన్స్ వచ్చింది అనే వరకు రూమ్లో పోయి లాక్ వేసుకొని స్టార్టెడ్ రైటింగ్ ద స్క్రిప్ట్ అనమాట. అది దాంట్లో ఒక కండిషన్ ఏంటంటే కొత్తగా ఉండాలి, అందరూ న్యూ ఫేసెస్ ఉండాలి అని. సో అప్పుడు వాడు మన రీతు ఉండే అనమాట, రీతుని లీడ్గా తీసుకున్నాడు. మదర్ క్యారెక్టర్ కావాలని అంటే ఆలోచించినాడు. తర్వాత వచ్చి దెన్ అమ్మ నువ్వే చేసేసి రా ఇట్లా గిన్నె నాకు రాదురా, ఏంద్రా, నన్ను లే నువ్వు ఇట్లనే నువ్వు గిన్నెలు తోమినట్టే చెయ్యి, నేను తీసేస్తాను, నేను యూ డోంట్ హ్యావ్ టు వరీ అని అన్నాడు. అట్లా తీసుకున్నాడు అనమాట. ఓకే. సో ఇట్ వాజంట్ ప్లాన్డ్ ఆర్ ప్రిపేర్డ్ అట్ ఆల్. అంటే నేను యాక్టింగ్ చేస్తాను, నన్ను తీసుకుంటాడని అనుకోలేదు. అంటే కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీ జర్నీ అనేది కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైపోయింది, స్టార్ట్ అయింది. ఓకే. కానీ ఆ తర్వాత కూడా కొన్ని రోల్స్ అనేది కూడా మీరు చేస్తూ వెళ్ళడం కానీ చాలా బాగా అనిపించింది. అంటే సేమ్ టిపికల్ రోల్సే ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కూడా ఒకటి వస్తుంది అనమాట. ఓకే. అదే మళ్ళా గ్రాండ్ మదర్ టెలింగ్ స్టోరీస్ అంట. నో ప్రాబ్లం, నాకేం లేదు. అంటే ఇఫ్ ఐ ఫిట్ ద రోల్ అండ్ ఇఫ్ దే వాంట్ మీ, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. తరుణ్ భాస్కర్ గారు చేసిన మూవీస్లలో యూజువల్గా ఈ నగరానికి ఏమైంది మూవీ ఉంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పింది ఆ 48 hours షార్ట్ ఫిల్మ్ అనేది కూడా తీయాలి అన్నప్పుడు అక్కడ కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ అనేది కూడా ప్రజెంట్ చేశారు. అందులో మీరు కూడా యాక్ట్ చేశారు విశ్వక్సేన్ మదర్గా. అవును. సో అది కూడా సేమ్ అలాగేనా, అన్ప్లాన్డేనా? అంటే ఫిదా వచ్చింది కదా. యా. ఫిదాలో నన్ను బాగానే కాస్ట్ చేసినాడు శేఖర్ గారు. అయితే వాడికి ఒక పించ్ ఉన్నట్టుంది, మా అమ్మను వేయలేదనేసి ఒక రోల్ ఇచ్చినాడు అందులో, అంతే. అది అనుకుంటున్నాను నేను అదే చెప్పినాను కూడా వాడికి. విధాల చూడు, నువ్వు ఏదో అవసరానికి వాడుకున్నావు, తర్వాత చూడు ఆయన అంత మంచిగా రోల్ ఇచ్చినాడు, మరి అందరు అడుగుతున్నారు మరి మీ బాబు తీసుకోవడానికి మిమ్మల్ని అనేసి అని అంటుంటే వాడు నవ్వుతూ మళ్ళీ దాంట్లో కాస్ట్ చేసినాడు అనమాట. ఓకే. కమింగ్ టు ద ఫిదా, అసలు శేఖర్ కమల గారు ఎలా మిమ్మల్ని క్యాష్ చేశారు అసలు? అంటే అది అనీష్ కురువిలా అనేసి ఆయన పెళ్లి చూపుల సినిమాలు చేసినప్పుడు మా ఇంట్లోనే షూటింగ్ అయింది. అప్పుడు ఆయన నన్ను చూసినాడు ఒకటి. తర్వాత ఇంకొకటి మెయిన్గా నా స్టూడెంట్ ఒక అమ్మాయి, చాలా వాటిలో చెప్పి ఉన్నా నేను. అయితే తను రికమెండ్ చేసింది అనమాట. ఓకే. అయితే వాళ్ళు ఆ ఫ్యామిలీకి సూట్ అయ్యేటట్టు ఒక క్యారెక్టర్ కావాలని అంటే ఇట్ వాజ్ ఆల్ యాక్సిడెంటల్, అంతే. సో లైఫ్ ఈజ్ సమ్ అన్ప్రెడిక్టబుల్ అని యాక్సిడెంటల్గా అన్నీ అలా జరిగిపోయాయి. అండ్ బిఫోర్ దీనికంటే ముందు అబ్జర్వ్ చేసుకుంటే ఒక టీచర్గా అంటే అలా మీరు కెరియర్ అనేది కూడా ఒకసారి మీది అది కూడా ఇన్ బిట్వీన్ స్టార్ట్ అవుతూ వచ్చింది. సో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా? లేదు. నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్. ఓకే. నేనే చేసుకోవాలని అంటే నాకు కొంచెం క్రియేటివిటీ ఉన్నిందనమాట. ఎందుకో నాకు ఆ థాట్ అనమాట, నాకు ఎక్కడ ఉద్యోగం చేయొద్దు, ఐ హ్యావ్ టు సస్టైన్ మై సెల్ఫ్, నేనే చేసుకోవాలి, ఏదైనా చేసుకోవాలని ఒక థాట్ అనమాట. ఎక్కువ మా తాత వాళ్ళ షాప్లో పోయి కూర్చొనేది నేను. సాటర్డే అక్కడికి పోయేది. సో ఆయన క్లే ప్యాకెట్, తర్వాత చాక్లెట్ ఒకటి ఇచ్చేది. సో ఆ క్లే తోటి ఆడుకునేది. సో అక్కడ అట్లా నాకు కొంచెం క్రియేటివ్ ఇన్స్టింక్ట్ స్టార్ట్ అయినట్టుంది నాకు. ఓకే. సో ఎంతవరకు చదువుకున్నారమ్మా? నేను ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్. ఆర్డినరీ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అంతే.
కానీ ఆ రోజుల్లో అమ్మాయిలకు చదువు అనేది అది అంతవరకు చదువుకోవడం అనేది చాలా పెద్ద మ్యాటర్ కదా. అట్లేం లేదు. మా అక్క గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ న్యూట్రిషన్. ఓ. అవినాష్ లింగం కాలేజీలో చదివింది, హాస్టల్లో ఉండి కోయంబత్తూరులో. అండ్ నేనైతే ఆర్డినరీ ఇక్కడనే అక్కడ ఎగ్మోర్లో ఆర్ట్స్ కాలేజ్లో చదివిన. ఎగ్మోర్, చెన్నై. చెన్నై. అండ్ ఈ టీచింగ్ ఫీల్డ్ ఎలా మొదలైంది అసలు? ఫ్యామిలీ డిజైన్స్ యువర్ కెరియర్ అంతే. అంటే పెళ్ళి అయినాక అసలు ఉద్యోగం వద్దు అని అన్నాడు. ఉద్యోగం వద్దు అంటే పిల్లగాడిని నువ్వు చూసుకోవాలనేసి ఆయన అప్పుడే జాబ్ రిజైన్ చేసినాడు. సో కొంచెం ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉండే అనమాట నాకు. సో నాకు తెలిసి నాకు పిల్లగాడిని పెంచాలి, పెద్ద ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ, ఇంకా మళ్ళీ నాకు చాలా డిస్టర్బింగ్ ఉన్నిందనమాట. ఐ కుడ్ నాట్, అంటే డిస్టర్బింగ్ ఇన్ ద సెన్స్ నా కెరియర్ని నేను ఏం చేసుకోలేకపోయినా నేను. అంటే టెక్నికలీ అడ్వాన్స్మెంట్స్ అయితేనే ఉంది కదా అన్నిట్లో, అందులో ఆర్ట్ ఫీల్డ్లో ఇంకా ఎక్కువ అయితేనే ఉంటుంది. సో అక్కడ వెనకబడిపోయినాను నేను. సో మళ్ళీ నేను ఏదో ఒక జాబ్ టీచింగ్ అని వస్తే బాగుంటుంది అని అనుకున్నా. అప్రోచ్ అయినారు నాకు పార్ట్ టైం అక్కడ సిస్టర్ నివేదితలో చేసిన. దాని తర్వాత హెచ్పిఎస్లో వేకెన్సీ వచ్చింది, జాయిన్ అయినాను అక్కడ. ఓకే. సో ఈ టీచింగ్ ఫీల్డ్ ఎన్నాళ్ళు చేశారు? ఇంకా చేస్తూనే ఉన్నారు. అంటే అంత పెద్ద డైరెక్టర్ గారు మాట. సో ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాలని కానీ, ఓకే సో నౌ ఐ హ్యావ్ టు చిల్ సంథింగ్, లైఫ్లో చాలా చూశాను ఇలా అని అనిపించిన అంటే అది నాకంటే ఎక్కువ మావాడికి ఉంది అనమాట. నన్ను తిప్పాలి, అటు తీసుకుపోవాలి, ఇటు తీసుకుపోవాలి, ఏంది చిన్న పిల్లలాగా నువ్వు ఉరుకుతూనే ఉన్నావు ఇటు అటు అనేసి. కొంచెం రెస్ట్ తీసుకొని కూడా నేర్చుకొని, ఈవెన్ మా హస్బెండే అదే అనేది, నిన్ను జపాన్కి పంపించి రెస్ట్ ఎట్లా తీసుకోవాలని నేర్పాలని. అంటే కొంచెం సేపు కూర్చోన్నా, కొంచెం సేపు పండుకున్నా, అదేందో మరి పాడుగాని నాకు అలవాటు, ఏదో నాకు ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏదో ఈ టైమింగ్ అంటే ఇట్లా ఒక్కొక్కసారి ఎస్ దిస్ ఇస్ మై టైం, నేను రిలాక్స్ కావాలి, నేను బయటికి వెళ్ళాలి, ఇట్లా పోవాలి అట్లా పోవాలని అనుకుంటా. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏదో ఒకటి నాకు చేయాలి, యూస్ఫుల్గా చేయాలి అనేసి. అది ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ ఏమేమి చేసినానని అనుకునేది. అంటే ప్రాబబ్లీ నాకు ఆ స్కూలింగ్ నుంచి వచ్చినట్టుంది. మాకు మారల్ సైన్స్ ఉండేది, ఇప్పుడు మారల్ సైన్సే లేదు. మార్నింగ్ ఫస్ట్ క్లాసే మ్యాథ్స్ చెప్తున్నారు, పైసలు ఎంచడం. అయితే ఆ మారల్ సైన్స్లో ఎప్పుడు అనేది నైట్ పండుకునే ముందు వాట్ డిడ్ ఐ డూ అండ్ వాట్ ఐ థాట్ ఐ కెన్ డూ అండ్ ఐ డిడ్ నాట్ డూ సో దట్ ఐ కెన్ డూ ఇట్ ద నెక్స్ట్ డే అని అనుకునేది అనమాట. అంటే నిన్నటి నుంచి రేపు బెటర్ ఉండాలి అని అనుకొని పండుకోవాలి అన్నట్టు. సో నేను ఏమేమి చేసినాను అనే వరకు ఇవి చేసినాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎస్ మై మై డే వాజ్ యూస్డ్ ప్రాపర్లీ అన్నది ఆ థాట్ వస్తుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ తోటి ఇఫ్ యూ స్లీప్ ఐ థింక్ యూ కెన్ స్లీప్ వెల్, పీస్ఫుల్లీ. కానీ ఇన్నాళ్ళ నుంచి ఉన్నా కానీ ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు అసలు మాకు రాలేదమ్మా. ఈరోజు ఏం చేసామని అనేటప్పటికి అలా ఏముండదు అనమాట. కంపల్సరీ అదొక్క అలవాటు మాత్రం నాకు స్టార్ట్ అయింది. వాట్ డిడ్ ఐ డూ టుడే, అరే ఎంత స్ట్రెయిన్ అయింది, రేపు కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఓకే ఇవాళ ఓకే ఫుల్ఫిల్డ్, ఐ థాట్ ఐల్ డూ దిస్, ఐల్ డూ దట్, ఒక ప్లానింగ్ ఉండిపోతుంది అనమాట. అది రిజిడ్గా ఉండిపోయింది నాకు ఆ క్లాసు, ఆ కోచింగ్ నుంచి, చిన్నప్పుడు చెప్పినప్పటి నుంచి. ఓకే, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ద డే అండ్ హౌ డిడ్ ఐ స్పెండ్ ద డే అన్నది. And then ఇట్ వాస్ నైస్. నాకు తరుణ్కి అయితే వాడికి ఏ కోచింగ్ లేకుండా వాడికి ఎక్కడనో 42,000 ర్యాంక్ ఏదో వచ్చిందనమాట. వాళ్ళ నాన్న ఏ కోచింగ్ ఉండొద్దు అనేసి ఎంసెట్ రాసినప్పుడు బీటెక్ అయితే వాడికి స్లైడింగ్ ఎక్కడనో వచ్చింది, ఏదో కాలేజ్కి వచ్చింది. అంత దూరం అంటే వీడు క్రియేటివ్ ఉన్నాడు, 1 hour ట్రావెలింగ్లోనే వీడికి టైర్డ్ అయిపోతాడు. సో దగ్గర ఉండే కాలేజ్ వస్తే బాగుంటుంది అనేసి మొత్తం అన్నీ తీసుకున్నాం అనమాట. అంటే ఆయనకు తెలిసిన వాళ్ళు ఉండే. సో వి బ్రాట్ ఆఫ్ ఆల్ ద ఫైల్ అనమాట. వి వర్ ఆన్ ద రోడ్, స్లైడింగ్ సీట్స్ కోసం వి వర్ వెయిటింగ్. దగ్గరికి వివేకానంద కాలేజ్లో వచ్చింది, పోయినాం. వాళ్ళు అయిపోయింది, ఫుల్ అయిపోయింది అని అన్నారు. న్యాచురల్లీ సిటీలో ఉన్న కాలేజెస్ అంతా ఫుల్ అయిపోతుంది కదా. సో వాడి ప్రొఫైల్ చూపించినాం మొత్తం, వాడి సర్టిఫికేట్స్ అవి ఇవి వాళ్ళ నాన్న చాలా బాగా ప్రొఫైల్ చేసి పెట్టి ఉండే అనమాట. చాలా ప్రైజెస్ వచ్చినాయి, కాంపిటీషన్స్లో అంతా పోయేది వాడు. ఆర్ట్లో, మ్యూజిక్లో, తర్వాత వచ్చి కొంచెం స్పీకింగ్ స్కిల్స్లో అంతా కూడా అది. అయితే అది చూసేసి వాడికి ఇచ్చేసినారు సీట్. ఓకే. సో ఐ ఫీల్ దట్ సర్టిఫికెట్స్ ఆర్
టు సమ్ లెవెల్. ఇప్పుడు అంటే తరుణ్ వచ్చి బికాస్ ఒక స్టేజ్కి అయిపోయినాక యూ ఓంట్ వాల్యూ ప్రాబబ్లీ, కానీ అప్పుడు ఆ టైంలో ఇట్ రియలీ హెల్ప్డ్ అనమాట. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ఇట్, సర్టిఫికేట్స్. అమ్మా టెల్ మీ వన్ థింగ్, నేను ఇట్లా మూవీ తీస్తాను, ఒక ఫిలిం మేకర్ అవుతాను, ఒక యాక్టర్ అవుతాను, ఇలా తరుణ్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు, సో వాట్స్ యువర్ రియాక్షన్? అంటే వాడు క్రియేటివ్ ఉన్నాడు, హీ విల్ సర్వైవ్ అన్నది నాకు ఆ నమ్మకం ఉన్నింది. ఐ హ్యాడ్ స్ట్రాంగ్ బిలీఫ్. ఇప్పుడు కూడా వాడు ఎప్పుడైనా వాడు కొంచెం డల్ అవుతాడు, ఇట్లా సినిమా ఇది అది రివ్యూస్ అది ఇది ఏదైనా చూసినప్పుడు, యాక్టింగ్ చేసినప్పుడు అంతా. సో ఐ టెల్ హిమ్, నీకేం కావాలనో నువ్వేం చేయాలనుకున్నావు చేసుకుంటూ పో, డోంట్ బాదర్ అబౌట్ వాట్ అదర్స్ సే అన్నది. సో ఇప్పుడు నా ఈ థీమ్లో కూడా ఉంది అనమాట, ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్స్ అనేది. నాట్ జస్ట్ యువర్ ఫాదర్ అండ్ మదర్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ యువర్ about the man who brings milk for you, the paper man, the driver, the maid. ఒక్కరు రాకపోతే ఎంత అప్సెట్ అయిపోతుంది. ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీ ఎక్స్ప్రెషనే మారిపోతుంది. తర్వాత వచ్చి రైట్ హ్యూమరస్లీ అబౌట్ ద నెక్స్ట్ డోర్ ఆంటీ ఆర్ ద అంకుల్ హూ అనాయిజ్ యూ అట్ ఎనీ ఫంక్షన్. ఇప్పుడు ఏదైనా పెళ్ళికి రా అంటే నేను రాను పోను అంటారు కదా పిల్లలు, ఎందుకంటే ఎవరో అక్కడ కలుస్తారు, లేనిపోని క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లా పెడితే వాళ్ళు చాలా బాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే, షీ లివ్స్ నెక్స్ట్ టు అవర్ హౌస్ బట్ షీ నోస్ మోర్ దెన్ వాట్ వీ నో అబౌట్ అవర్ ఫ్యామిలీ. అట్లా దే బ్రింగ్ అబౌట్ హ్యూమర్ ఆల్సో ఇన్ దియర్ ఎక్స్ప్రెషన్. ఇది హైయర్ క్లాసెస్ కన్నమాట కొంచెం. అయితే అట్లా తరుణ్ నాకు అదే అనేది వాటితోటి, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినారు వీళ్ళు ఏం చెప్పినారు కొంచెం అనిపిస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు టేక్ ఆఫ్, కానీ బట్ డోంట్ సింక్ ఇన్ దోస్ థాట్స్. యూ హ్యావ్ అ ఫోకస్. వాళ్ళంతా స్పీడ్ బ్రేకర్స్ అనమాట. యూ హ్యావ్ అ ఫోకస్, యూ జస్ట్ కీప్ గోయింగ్ అనేసి డూ వాట్ ఎవర్. నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ అనేది ఫస్ట్ మనకు ఆ థింకింగ్ రావాలి. అది నోబడి కెన్ డిజైన్ యూ, యూ ఆర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డిజైన్ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నది. పెళ్లి చూపులు తీసే టైం, దట్స్ ఫస్ట్ మూవీ. సో ఆ టైం ఎప్పుడైనా కానీ ఫస్ట్ మూవీ ఇచ్చే ఆ మూమెంట్స్ కానీ మెమరీస్ కానీ ఆ స్ట్రగుల్ కానీ సంథింగ్ డిఫరెంట్. ఆ తర్వాత మనము ఎన్ని కోట్ల మూవీ చేస్తూ ఉన్నా కానీ అది ఉండదు, ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ స్ట్రగుల్ అయితే విపరీతమైన స్ట్రగుల్. ఎలా అనిపించేది ఆ టైంలో? హౌ డు యూ మేనేజ్ యాజ్ ఎ మదర్? అంటే ఐ హ్యాడ్ టు సపోర్ట్ హిమ్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ సపోర్టే మాకు పెద్ద వీక్నెస్ ఉన్నింది. బికాస్ ద ఫాదర్ హెడ్ రిజైన్ ద జాబ్. ఆయన వాస్తు అనేసి చాలా వరకు చాలా అయినాయి అనుకోండి, బట్ మాకు సబ్స్టాన్షియల్గా మాకు యూనో ఇట్ వాజ్ హ్యాండ్ టు మౌత్ ఉండేదన్నమాట. మాకు అంత ఇది లేకుండా ఉండే. అందుకనే నేను జాబ్కి వెళ్ళిపోయినా. అట్లీస్ట్ ఒక నెలకు ఇన్కమ్ వస్తుంది కదా అనేసి ఒక దాంతో. తర్వాత వీడు సినిమాలకు వస్తున్నాడు చేస్తున్నాడు అనేసి వాళ్ళ నాన్న అన్నాడు, వాడు అందరు ఒక్కడే కదా ఇంట్లోకి అందరు వస్తారు పోతారు, నువ్వు ఉద్యోగం అంటే బాగుండదు, యూ రిజైన్ అండ్ యూ కెన్ ఆల్వేస్ గెట్ అ జాబ్, యూ కెన్ ఆల్వేస్ డూ సంథింగ్ లేటర్ అనేసి అన్నాడు. సో ఓకే రిజైన్ చేసిన. సో వీడు ఎట్లా అంటే పాపం ఒక ఇల్లు వెతికినారు వీళ్ళు. మీరంతా ఒక టీనేజర్స్ అందరు పోయి ఇల్లు ఎతికితే ఎవరైనా ఇస్తారా? ఇయ్యరు. సో నన్ను తీసుకొని పోయేది, సో దట్ యునో ఇల్లు దొరుకుతుంది అనేసి ప్రొడక్షన్ ఆఫీస్కు ఇల్లు. అంత బడ్జెటింగ్ అనమాట. ఎందుకంటే వీడికి ఆల్రెడీ స్కూల్లో ఉన్నప్పుడే అనేది నేను 40 డేస్లో 40 lakhs పెట్టి సినిమా తీస్తా అట్లా ఇట్లా అనేది అనమాట. అంటే వాడికి ఆ థాట్ ప్రాసెస్ ఉన్నింది వాడికి ఆల్రెడీ. అండ్ షార్ట్ ఫిల్మ్స్ వేరే చేసేది వాడు బాగా. అయితే సరే పోయినాం, ఒక దగ్గర ఇల్లు దొరికింది, 15,000 రెంట్ అనమాట. తర్వాత ఈ సినిమాని తీసుకొని పోయి ఒకరి దగ్గరకు పోయినాడు, బ్యాగ్ పట్టుకొని పోయేది, మళ్ళా వచ్చేది ఇంటికి సారీ ఫేస్ తోటి, వీల్ సీ నెక్స్ట్ టైం అని అన్నారు అట్లా అనేది. అంటే ప్రొడ్యూసర్స్ అది అయిపోయే వరకు ఫస్ట్ వాళ్ళ నాన్న కూడా ఉండేదన్నమాట. వాళ్ళ నాన్నే హీ న్యూ ద కాన్సెప్ట్ అండ్ నీ పేరు కూడా అదే ఆయన్నే సజెస్ట్ చేసినాడు. కొంచెం ఆయన న్యూమరాలజీ దీంట్లో అంతా ఉండేదన్నమాట, వాస్తు అదంతా. అయితే ఇది బాగా నానబెడుతున్నారు బేట, ఇది నిన్ను చేయనివ్వకుండా చేస్తున్నారేమో, నాకెందుకో నాకు ఆ ఫీలింగ్ ఉంది, నా క్లయింట్స్ పెడతారంట పైసలు, పెడతావా చేస్తావా అని అంటే
వీడు వచ్చి డాడీ నన్ను వదిలేసేయండి నేను చూసుకుంటా, నేను పడి లేస్తా అని అన్నాడు. దట్స్ వండర్ఫుల్ ఇది అనమాట. అండ్ వాళ్ళ నాన్న కూడా అట్లనే పెంచేదనమాట, లెట్ హిమ్ కమ్ అప్ ఆన్ హిజ్ ఓన్ అనేసి. అయితే మీరు మీ ఫ్రెండ్స్తోని నాకు నా సర్కిల్ కూడా ఉన్నారు కదా, లెట్ మీ ట్రై అట్లా అని అనేది అనమాట. అట్లనే చేసి ఆఖరికి వీళ్ళు ఇద్దరు వచ్చినారు కదా ప్రొడ్యూసర్స్ చేసేదానికి. వచ్చినాక కూడా ఆ సినిమాని తీసుకొని పోయి నోబడి వాజ్ టేకింగ్ ద మూవీ, డిస్ట్రిబ్యూషన్ కావాలి కదా, నోబడి వాజ్ టేకింగ్ ఇట్ అప్ అనమాట. అయితే లాస్ట్కు కొంచెం ఎడిటింగ్ అంతా ఇంకా ఉండే అనమాట. ఎడిటింగ్ అంతా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇది పెట్టిన పైసలైనా వస్తే చాలు మాకు, ఇది అయ్యేటట్టు లేదు అట్లా ఇట్లా అని దే స్టాప్ గివింగ్ ప్రొడక్షన్ ఆఫీస్ మనీ ఆల్సో అక్కడ. సో ఐ హ్యాడ్ టు పే. అమ్మ కష్టపడుతుంది అనేసి అన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో నా బెడ్రూమ్లో పెట్టుకొని రవితేజ నా బెడ్రూమ్లోనే సగం ఎడిటింగ్ చేసినాడు. ఓకే, పెళ్లి చూపుల ఎడిటింగ్ మొత్తం అక్కడే జరిపోయింది. అంటే ఎవరో ఫ్రెండ్ ఒక ఆమె సిస్టమ్ ఇచ్చింది, తీసుకొని వచ్చి నా బెడ్ మీద పెట్టుకొని హీ వాజ్ డూయింగ్ ఇట్ దేర్. అది ప్రీ ప్రొడక్షన్ కూడా ఒక అబ్బాయి ఇంటికి వచ్చేది, ఆ అబ్బాయితో స్క్రిప్ట్ అంతా రాయిపించేది చేసేది అట్లా అనమాట. సో దట్ వే ఐ డోంట్ మైండ్ పీపుల్ కమింగ్ ఇన్. వాడు ఏముంది అనేసి ఐ యూస్ టు కుక్ అండ్ డూ థింగ్స్ అండ్ సీ దట్ దే ఆర్ కంఫర్టబుల్ అన్నది చేస్తూ ఉంటాను. దట్ ఈస్ ద ఓన్లీ సపోర్ట్ దట్ ఐ కుడ్ గివ్, అ లిటిల్ ఫైనాన్షియలీ ఆల్సో ఆఫ్ కోర్స్. మూవీ రిలీజ్ అయిన తర్వాత వాట్స్ యువర్ ఫీలింగ్? వండర్ఫుల్ ఫీలింగ్, డెఫినెట్లీ వండర్ఫుల్ ఫీలింగ్. ద డేస్, వండర్ఫుల్ హౌ వి కేమ్, వండర్ఫుల్ ఫీలింగ్. అందులో వాడు స్కూల్లో వాడికి ఆర్టే వచ్చు, వాడికి ఇంకా మాట్లాడడం రాదు అది ఇది అని అనుకునేదన్నమాట టీచర్స్ అందరు కూడా. సో నేను అనేది ఆర్ట్ ఒకటి ఉంటే చాలురా, క్రియేటివ్ థింకింగ్ ఉంటే ఈవెన్ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు స్పీక్ యూ విల్ సమ్హౌ ఎక్స్ప్రెస్ యువర్ క్రియేటివిటీ ఎక్కడనో, యూ విల్ ఇట్ విల్ బర్స్ట్ అవుట్, డోంట్ వరీ అట్లానే అనేది. ఎవడు ఏం చెప్పినా పర్వాలేదు, ఇట్స్ ఓకే అట్లా అనేది. అయితే వాడు అది పెళ్లి చూపులుది ఆడియో రిలీజ్ అప్పుడు వాడు స్కూల్లో హెడ్ బాయ్గా ఉన్న అబ్బాయి కాస్ట్యూమ్స్ చేసి ఎక్స్పోర్ట్ చేసేదన్నమాట. సో ఆ అబ్బాయే కాస్ట్యూమ్స్ కొన్ని దగ్గరికి ఇచ్చినాడు అనమాట వీడికి. సో అప్పుడు తరుణ్ వచ్చి వాళ్ళ నాన్నకు బాగుండే, వీడు అన్నిట్లో కొంచెం ఉన్నాడు కదా, హెడ్ బాయ్ క్యాండిడేట్కు అప్లై అంటే వాళ్ళు హౌస్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అనేసి వీడి ప్రొఫైల్ ఇచ్చినాం అనమాట. ఇస్తే అక్కడ వచ్చి వాళ్ళు నో హీఈస్ వెరీ టిమిడ్, హీ కెనాట్ స్పీక్ అట్లా ఇట్లా అనేసి రిజెక్ట్ చేసినారంట, నాకు తెలిసింది. అయితే ఆ రోజు ఆ అబ్బాయి కింద ఉన్నాడు, మ్యామ్ హౌ డూ యూ ఫీల్ నౌ మ్యామ్ వెన్ తరుణ్ ఇస్ ఆన్ ద స్టేజ్ దేర్ అనేసి. అంటే ఐ రియలీ హగ్డ్ హిమ్, ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ. అందుకనే ఎప్పుడు కానీ వీ షుడెంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ సర్టన్ పీపుల్ అనమాట, ఎస్పెషల్లీ ఎవరు ఎప్పుడు ఎట్లా అవుతారో తెలియదు. సో ఆఫ్టర్ దట్ మూవీస్ ఏం చేస్తున్నా కానీ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి ఆ రియల్ లైఫ్కి దగ్గరగా ఒక సెన్సిబుల్గా తీసే స్టోరీస్ అనేది తరుణ్ భాస్కర్ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. సో స్టోరీ మేకింగ్లో కానీ ఏదైనా హెల్పింగ్ కానీ ఏదైనా ఉండిందా మీ దగ్గర నుంచి? లేదు. అంటే వాడు ఫస్ట్ వాడు ఐఐటి సారంగ్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు, ఐఐటి సారంగ్లో వాడికి స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అనుకుంటా, కాలేజ్లో ఐఐటి సారంగ్లో కాలేజే కదా, కాలేజ్లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉన్నింది సారంగ్ అని. అయితే వీడు పార్టిసిపేట్ చేయాలని పోయినాడు, కెమెరా కావాలని అన్నాడు. అప్పుడే మేము అనుకున్నాం అబ్బో వీడేదో కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ దాంట్లో దిగుతున్నాడు అనేసి. అప్పుడు అంటే సినిమా అంటే తెలుసు మాకు, ఈజ్ గెటింగ్ ఇన్ టు అ క్రియేటివ్ సైడ్ అనేది తెలుసు. బట్ అప్పటికప్పుడు కెమెరా అంటే కూడా కొంచెం ఇబ్బంది అయింది. పోయినాం ఎట్లనో ఒకటి మేనేజ్ చేసి వాడికి కెమెరా కొనిచ్చినాం. ఈవెన్ దర్ అక్కడ ఎట్లా అంటే అక్కడనే స్టోరీ క్రియేట్ చేయాలన్నమాట. సో వాడు అక్కడనే క్రియేట్ చేయాలని అంటే అక్కడ మొత్తం చుట్టుపక్కన అంతా ఉంది కదా, సరే నేను ఆర్టిస్ట్ పోయమని ఒకటి రాసి పంపించినాను, నేను స్క్రిప్ట్ అడిగినాడు, వాడు స్క్రిప్ట్ రాసి పంపించినాను, దాని మీదనే వాడు తీసినాడు. అండ్ హీ గాట్ ద సెకండ్ ప్రైజ్ అక్కడ. సో దట్ వే అంతవరకు. తర్వాత ఇప్పుడు వాడు ప్రో
ఇప్పుడు డెఫినెట్లీ అంటే వాడికి తెలిసినంత టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతా నాకు అంత తెలియదు. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో ఫర్ మీ టు జడ్జ్ ఎనీథింగ్ అంటే ఎనీథింగ్. ఓకే. నేను ఎక్కువ చేయను, బట్ పంపిస్తాడు నాకు, ఇది చదివి చెప్పు ఎట్లా ఉంది, ఇది చూడు ఎట్లా ఉంది చూడు, మొత్తం చదివినావా అని అడుగుతాడు. సో ఐ జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్. బట్ నేను ఐ వాంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్స్. ఏదో ఒక ట్రెండ్ ఏదైనా ఉంటే మాత్రం అడుగుతా. అండ్ దట్టు అడిగే విధానం వేరు. ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ అండ్ ఐ ఆస్క్ హిమ్ డైరెక్ట్గా, ఏ ఇంద్రా ఇది అట్లా, నేను ఈ నగరానికి ఏమైంది మాత్రం అడిగినా నేను. తర్వాత దోశ వేసే టైంలో అక్కడ ఉన్నది మాట్లాడేది కానీ ఇట్ వాస్ వెరీ నైస్. అంటే యూజువల్గా మన ఇంట్లో అమ్మ మాట్లాడేటప్పుడు మామయ్య ఎవరన్నా వచ్చి నీవు దోశలు పో అని చెప్పేసి ఇలా అంటే దానికి మీరు రివర్స్లో వేసి కౌంటరు, దట్ వాస్ ఫ్రెష్ ఉంటుంది. యా. అండ్ పెళ్లి చూపులు కానీ పెళ్లి చూపులు కాదు ఫిదా కానీ అండ్ 118 ఇలా మీరు కూడా చాలా చూసిగా అనేది కూడా క్యారెక్టరైజ్ అనేది కూడా వెళ్ళడానికి గల రీజన్ ఏంటి? చూసిగా పోలేదు నేను, వచ్చినాయి పోయినాను అంతే. అంటే నేను టిపికల్గా ఉంటానని అందరికీ తెలుసు. ఓకే. సో నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని వాళ్ళు వస్తే నేను ఇంకా చేస్తా అంతే. కానీ ఒక్కొక్కసారి అంటే టీచింగ్ లైన్లో ఉంటాయి కదా, ఇప్పుడు అంటే నేను కోవిడ్ టైంలో రిజైన్ చేసినాను అనమాట ఐబీలో ఉన్నప్పుడు. అదర్వైజ్ ఐ వాజ్ దేర్ పార్ట్ టైం అక్కడ చేస్తుంటే. సో అది కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది, ఎందుకంటే ఫుల్ పిల్లలకు ఇట్స్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్ విజువల్ ఆర్ట్ అన్నది. ఆ పిల్లలు ఒకరొకరు ఒక్కొక్క జానర్ అనమాట. వాళ్ళ ఇంటికి కూడా వచ్చి చేసేదన్నమాట పిల్లలు. ఐ యూస్ టు గివ్ దెమ్ స్పేస్ టు కమ్ హోమ్ అండ్ ఆల్సో డూ ఇట్ అనమాట. చాలా ఇంటెన్స్ ప్రోగ్రామ్ అది. సో నాకు ఐ కుడెంట్ గివ్ లాంగ్ డ్యూరేషన్స్ అనమాట. అక్కడ ఫిదాలో కూడా ఒక సీన్లో ఉండాల్సింది లేను నేను. ఒకసారి ఓకే అన్నాను, ఇంకొకసారి నేను రిజిడ్గా నేను ఉండలేనని వచ్చేసినాను నేను. ఎందుకంటే నన్ను నుంచి పిల్లలు ఇది అవుతారు కదా, ఐ షుడెంట్ బీ అవే లైక్ దట్ ఫర్ మై సేక్ అనేసి అట్లా. సో అట్లా 1-2 days షూట్ ఉన్నింది అనుకోండి, 3 days షూట్ ఉన్నిందంటే just go అంతే. ఓకే. మై మెయిన్ ప్యాషన్ ఇస్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. ఓకే. దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్ విజువల్ ఆర్ట్ అనేది. అంటే జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు పిల్లలకి 9th 10th పిల్లలకు రైటింగ్ ఇంక్లూడింగ్ ఆర్ట్ విత్ బడ్జెటింగ్ అనమాట. వాట్ ఈస్ అ బడ్జెట్ అన్నది దే షుడ్ నో కదా. ట్రావెల్ ఐటినరీ అది కూడా ప్రిపేర్ చేసేదానికి యూ కెన్ డూడిల్ అండ్ డూ సంథింగ్ అట్లా. ఇవన్నీ చెప్పడం అన్నది, ఇఫ్ ద ప్లానెట్ వాజ్ అ స్క్వేర్ వాట్ వుడ్ బి యువర్ 4 corners అండ్ విచ్ వన్ వుడ్ యూ లైక్ ద బెస్ట్ అంటే ఇమాజిన్ చేసేదానికి. దట్ ఈస్ ది ఓన్లీ సబ్జెక్ట్ వేర్ యూ కెన్ ఇమాజినేషన్. నోబడీ కెన్ ఇన్స్ట్రక్ట్ ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆల్సో కదా. ఇమాజినేషన్ అన్నది ఇట్స్ యాస్, యూ కెన్ గో ఆన్ అండ్ ఇమాజినేట్. విజువల్ ఆర్ట్ అనేది కూడా సో మీరు తీసుకొని ఫార్వర్డ్ వెళ్తూ ఉన్నారు. అండ్ ద ఫైనల్ ఇస్ హౌ ఎలా వెళ్తుంది సక్సెస్ఫుల్? ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద వే ఇట్స్ గోయింగ్. ఇప్పుడు మొన్ననే తిరుపతి స్కూల్లో కూడా అడిగినారు ప్రిపరేటరీ కోర్స్ కావాలని 1 to 3 అనేది. ఓకే. సో ఐఎమ్ రెడీ టు గివ్ ఇట్ టు దెమ్. ఓకే, నో ప్రాబ్లం. అండ్ దెన్ నేను అసలు నారాయణ చైతన్య స్కూల్స్ కూడా అప్రోచ్ అవుతున్నాను నేను, ఎందుకంటే అక్కడంతా నంబర్స్ కదా మొత్తం అనుకుంటున్నాం. బట్ దే ఆర్ ఆల్సో కొంచెం వాళ్ళ దగ్గర కూడా నేర్పుతున్నారు. ఇప్పుడు 1 to 4 1 to 5 వరకు వాళ్ళకి అన్నీ నేర్పుతున్నారు. బట్ ఇంకా కొంచెం అది కొంచెం డిఫికల్ట్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ దాంట్లో తీసుకుపోయేదానికి. బట్ టాక్స్ ఆర్ గోయింగ్ ఆన్. పేరెంట్స్ పిల్లల మీద అంటే ఇది చదవాలి ఇదే చదవాలి అని చెప్పేసి ప్రెషర్ పెట్టడం కరెక్టా కాదా? యాజ్ ఎ టీచర్గా అండ్ యాజ్ ఎ మదర్గా చెప్పండి. ఒక పీరియడ్కి ఉన్నింది, ఇప్పుడు ఒక పీరియడ్ వాళ్ళు పెట్టలేరు, ఎందుకంటే పిల్లలు రిటాలియేట్ అవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ అనుకోవచ్చా? డెఫినెట్. ఓకే. అంటే వాళ్ళ తోలనే మేము పోతామని అంటున్నారు, లేకపోతే విపరీతంగా వెళ్ళిపోతున్నారు, ఏదో అవుతుంది అనమాట. సో పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ కేర్ఫుల్ అనమాట, దే నో హౌ టు డూ ఇట్. ఓకే. సో మన యాజ్ స్కూల్ టీచర్స్, యాజ్ అ స్కూల్, యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ బ్యాలెన్సింగ్ దట్ ఇమోషన్ అనమాట. అంటే పేరెంట్స్ ప్రెషర్ ఇస్తారు, మనము ఇట్లా ప్రెషర్స్ ఇస్తున్నాం, బట్ ఎక్కడనో వీల్ హ్యావ్ టు మేక్ ద చైల్డ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ వన్ లైఫ్, ఇట్ ఈస్ క్వైట్ లాంగ్, నాట్ షార్ట్. యూ హ్యావ్ సో మెనీ అవెన్యూస్ టు గో, సో మెనీ థింగ్స్ టు డూ ద బెస్ట్. ఓకే మామ. అండ్
చిన్నపిల్లలకి వాళ్ళ గురించి మీరు చెప్పారు బాగానే ఉంది. అండ్ 7th 8th మీరు అంటున్నట్టు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ బయటికి వెళ్ళే జనరేషన్ వాళ్ళది, అంటే కాలేజ్ డేస్కి. సో అట్లాంటి వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా ఉన్నాయా? అదే చెప్పినాను కదా, ఆల్రెడీ ఐ గివెన్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ Yeah. కదా. ఇప్పుడు ఇఫ్ ద వరల్డ్ వాజ్ అ స్క్వేర్ విచ్ వుడ్ బి యువర్ ఇది అనేసి అట్లా. తర్వాత బడ్జెట్ మీద వాట్ ఆర్ ద 3 Rs అండ్ వాట్ ఇస్ 30%, 50%, 30%, 20% అన్నది. సో హౌ డూ యూ వాంట్ టు క్రియేట్ అ బడ్జెట్? అండ్ దెన్ ఐడి కార్డ్స్, your future, what do you want to be? How would you prepare your ID cards? How would you like your own school ID card to be changed? Okay. It is all the same. Of course, you must have the school name. But then do you want to have your identity there? Yeah. Annadi. బ్యూటిఫుల్లీ దే డిజైన్ అది. తర్వాత ఒకటి అడ్వైస్ మీద మీరు అడిగినారు కదా, పేరెంట్స్ ఎట్లా పెంచాలని. అడ్వైస్ ఇస్ వెరీ అనాయింగ్. చేయొద్దు అని అంటే చేస్తారు పిల్లలు. అయితే వాట్ ఈస్ అడ్వైస్? అది డూడిల్ ఆన్ ఆల్ ది అడ్వైస్ యూ నార్మలీ గెట్. దే ఆర్ షూర్ అనాయింగ్. Which is most nagging and goes unheard? And which is the best you'd stick to? You had a lot, for sure, advices. And you're given the freedom to vent on this page as interesting as possible on all the advices that you get. అన్నది డిఫరెంట్గా చేసినారు పిల్లలు. అసలు చేసినారు పిల్లలు. ఒక అమ్మాయి అయితే హార్ట్ వేసేసి బ్లాక్ కలర్ వేసింది, మొత్తం బ్లాక్ కలర్ తోటి హార్ట్ వేసేసి దాన్ని కట్ చేసింది అనమాట. కట్ చేసేసి గోల్డెన్ పిన్స్ తోటి ఇంకొక పేపర్కు అటాచ్ చేసింది. ఆ కట్ చేసింది వెరీ కేర్ఫుల్లీ కట్ చేసి అదే పేపర్కి అనుకుంటా, అదే పేపర్కు పిన్తోనే అటాచ్ చేసింది ఆ హార్ట్ని. అటాచ్ చేసి ఆల్ ది అడ్వైజెస్ దట్ షీ గెట్. డోంట్ ఈట్ దిస్, డోంట్ ఈట్ దట్, డోంట్ డ్రెస్ లైక్ దిస్, డోంట్ వేస్ట్ టైమ్, డోంట్ యూ ఆర్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ, కంపేరింగ్, అన్నీ అన్నమాట. చాలా అంటే చాలా. అది మరీ ఎక్కువ చెప్తే వాళ్ళు అది అంటే పుట్ దట్ ఫీలింగ్స్ అనమాట. సో ఇది పేరెంట్కి తెలియాలి, స్కూల్కు తెలియాలి. బట్ సాడ్లీ ఇవన్నీ చూస్తలేరు స్కూల్స్. సైన్స్ మ్యాథ్స్ బుక్స్ చూసి ఆ ప్రిన్సిపల్ టేబుల్ మీద పెట్టినట్టు ఐ గివ్ అ లెటర్ ఆల్సో, కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్ అనేసి. ఎందుకంటే యూ విల్ నో యువర్ చైల్డ్. ఇప్పుడు బ్యాంకులంతా నో యువర్ కస్టమర్ అన్నట్టు యూ విల్ నో ద చైల్డ్, వేర్ ద చైల్డ్ ఈస్ గోయింగ్ అన్నది, హౌ ఇస్ ఇట్ గోయింగ్ అనేది. యూ కెన్ టాక్ టు ద పేరెంట్స్, కౌన్సిల్, అండ్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్ టు దెమ్. అట్లా పేరెంట్స్ ఒక అమ్మాయి అయితే ఇది ఫ్యామిలీ ఎక్స్ప్రెషన్స్ మీద షీ రోడ్ సంథింగ్ అండ్ ఆల్, ఏదో డిస్టర్బెన్స్ అయింది అక్కడ. మళ్ళీ స్క్రాచ్ చేసేసి షీ స్టార్టెడ్ క్రైయింగ్. వీ హ్యాడ్ టు కంట్రోల్ హర్ అండ్ దెన్ talk to her atla. So this is a very sensitive subject and it can be taken up very very nicely anamata actually. కానీ వాళ్ళ మనసులో ఉన్న బాధని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాదు. టైం అనేది వచ్చింది ఎక్స్ప్రెస్ చేసేటప్పటికి దే ఆర్ అన్కంట్రోలబుల్. తర్వాత ఇప్పుడు డయట్ మీద కూడా నేను యాడ్ చేసినాను. ఐ వాంటెడ్ టు యాడ్ ఇట్ అనమాట. డయట్ అన్నది యూ సీ లాట్ ఆఫ్ యాడ్స్ అండ్ సోషల్ మీడియా టెల్స్ యూ వన్ డే ఇట్ సేస్ ఇట్స్ గుడ్, next day it says it's bad. So you see lot of other foods coming in and all. So do you think food has your ancestors palate also has some influence on you? Obviously. డెఫినెట్లీ కదా. గుణాలు అంటాం కదా, మీ తాత గుణాలు వచ్చింది, మీ నాన్న గుణాలు వచ్చింది, మీ అమ్మ గుణాలు వచ్చినాయి అని అంటాం కదా. అట్లనే అది ఆ ఫుడ్ సిస్టంలో కూడా అక్కడి నుంచి ఏదో మనకు ఉంటుంది అనమాట. జెనెటిక్లీ వీ క్యారీ అనమాట. సో డూ యూ వాంట్ టు క్యారీ, డూ యూ ఫీల్ దట్ యూ కెన్ చేంజ్ దియర్ డయట్ అ లిటిల్ అండ్ హ్యావ్ యువర్ ఓన్ డయట్, ఆర్ డూ యూ వాంట్ టు గో బై ది యాడ్స్ దట్ యూ సీ? What do you feel about a diet? What is a healthy diet and what is an unhealthy diet అనేసి. అంటే పిల్లలకి ఫస్ట్ చిన్న పిల్లలకైతే జంక్ ఫుడ్ అని చెప్పకుండా హ్యాపీ ఫుడ్ అని అంట. హ్యాపీ ఫుడ్ టు ద మైండ్. ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సంథింగ్ వెరీ హాట్ అండ్ నైస్ అండ్ స్వీట్, సంథింగ్ వెరీ టెంప్టింగ్, ఇట్ రియలీ అప్లిఫ్ట్స్ యువర్ మైండ్ కదా. ఫీల్ గుడ్ హార్మోన్స్ పోతాయి కదా. మనం స్టమక్ గురించే అనుకుంటాం ఎప్పటికీ. అది ఏదో ఇప్పుడు బిర్యానీ తెచ్చిపెట్టి నువ్వు తినలేను యువర్ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్ అనమాట. దట్ వర్క్స్ వెరీ బ్యాడ్లీ ఆన్ యువర్ మైండ్. వీ డోంట్ అది ఆ మైండ్తోనే అయి ఒక కోపం వస్తుంది, మూడ్స్ మారుతాయి, ఇవన్నీ అవుతాయి అనమాట. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ దట్. సో ఇట్లా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, ఇప్పుడు ఐ టుక్ ఓన్లీ 2 minutes or 1 second టు టాక్ టు యూ కదా, చెప్తే పిల్లలు విపరీతంగా చేస్తారు దాని గురించి కూడా.
సో దే షుడ్ నో వాట్ దే ఆర్ ఈటింగ్ కదా, అండ్ దే షుడ్ డిసైడ్ వన్ మ్యాన్స్ ఫుడ్ ఇస్ అనదర్ మ్యాన్స్ పాయిజన్ అని అంటారు కదా. సో వాట్ సూట్స్ యువర్ బాడీ విల్ నాట్ సూట్ ది అదర్ పర్సన్. సో హౌ డూ యూ వాంట్ టు గో అండ్ వాట్ ఆర్ యువర్ ఫారెన్ ఫుడ్స్ అని ఎందుకు, వాట్ ఆర్ ద లోకల్ ఫుడ్స్, లోకల్ వెజిటబుల్స్, అవి కూడా ఈట్ సంథింగ్ దట్ ఈస్ అవైలబుల్ హియర్ విచ్ యాక్చువల్లీ సూట్స్ యువర్ బాడీ అన్నది, దాని గురించి కూడా ఉంది అనమాట. నైస్ నైస్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ నైస్ జర్నీ యువర్ స్టార్టెడ్ యాజ్ ఎ విజువల్ ఆర్ట్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ నైస్ త్రూ ఇండీ ఫేమ్. సో నైస్ మ్యామ్. అండ్ ఇంకా దీన్ని ఇంకా వైడ్గా వెళ్ళాలి అంటే మీరే అందుకనే మీడియాలో కూర్చొని ఇంత పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూస్ అంతా ఇస్తున్నాను నేను. ఇంకా నేను మొన్న టీసాట్లో ఇచ్చినప్పుడు షార్ట్స్ మొత్తం పంపించినారు. నాకే సిగ్గు అనిపించింది, ఎన్ని షార్ట్స్ బయట పెడతాం అనేసి, ఒకటేసారి వచ్చినాక పెడతాం అనేసి అన్న మా ఫ్యాకల్టీ అంటుంటే ఒకటేసారి రాని అప్పుడు పెడతాం అనేసి. సో ఇట్ ఈస్ బికమింగ్ టూ మచ్. ఏదైనా టూ మచ్ అంటే కూడా పీపుల్ విల్ జస్ట్ ఇగ్నోర్ అనమాట. ఏదో ఆర్ట్ అనేసి చెప్తుంది అనేసి అనుకుంటారు. ఐ వాంటెడ్ టు బీ గివెన్ రీజన్ అండ్ ఐ వాంట్ దట్ టు బీ టేకెన్. నా కోర్స్ తీసుకోవాలి, నా థీమ్ తీసుకోవాలి అనేది కాదు, లెట్ దెమ్ డూ ఇట్ డిఫరెంట్లీ అనేది నాకు. బికాస్ దట్ ఈస్ ది ఓన్లీ సబ్జెక్ట్ దట్ కెన్ బ్రింగ్ అబౌట్ ఇండివిజువాలిటీ ఇన్ అ పర్సన్. ఇట్ కెన్ హెల్ప్ ఇన్ పర్సనాలిటీ స్కిల్స్ అన్నది పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పడం. మ్యామ్ ఇప్పటి వరకు ఈ పాడ్కాస్ట్ షో అనేది నాది ఐ డన్ నియర్లీ 30+ ఆర్టిస్ట్ కానీ డైరెక్టర్స్ అందరితో చేశాను. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అంటే ఇన్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు ద నెక్స్ట్ జనరేషన్ కదా, వాళ్ళ పిల్లలు ఫ్యూచర్ జనరేషన్కు మనం ఏదో ఒకటి చేయాలి కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐఎమ్ 66. సో లెట్ మీ గివ్ బ్యాక్ టు ద వరల్డ్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ సో మెనీ థింగ్స్. తీసుకునేట వాళ్ళు తీసుకొని, తీసుకోకపోతే ఓకే ఫైన్, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్స్ కదా. చేయని సంథింగ్ ఫర్ ద future generation. It was very nice talking thank to you, ma'am. Really, thank you so much. Thank you so much. Thank you, iDreams. Thank you.